మంత్రిగా ఉండి మంత్రిగా లేకుండా ఎంతమంది సీఐల్ని అసభ్యంగా మాట్లాడి దూషణ చేసి అమర్యాదగా మర్యాద పోగొట్టి కించపరుస్తూ తిట్టినటువంటి ఎన్నో వీడియోలుంటే ఒక్కరోజు కూడా జైపాల్ గారు బిజీ జైపాల్ గారు బిజీ. అప్పుడు ఒక్కరోజు కూడా కొల్లి రవీంద్ర గారి యొక్క ఈ ప్రెస్ అంటే అధికారులతో దూషణ పర్వం మంత్రిగా ఉండి ఇన్సల్ట్ చేసినవి ఇప్పుడు మాట్లాడాలా? మీరు బిజీగా ఉండుంటారు, బహుశా బాగా పోలీసు విధి నిర్వహణలో బిజీగా ఉండుంటారు. ఇవాళ నేను ఖాళీ, మీకు ఖాళీ దొరికినట్టుంది, నేను ఖాళీగా ఉన్నట్టే వచ్చి మీరు ఇదంతా కూడా మీ కవి హృదయాల్ని మొత్తం అంతా కూడా చేశారు. పార్టీలు అధికారం మారవచ్చు, కానీ పోలీసు శాఖల అధికారులు సిబ్బంది సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తారు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. నాకే జైపాల్ గారు మీరు చెప్పింది. ఎస్, సుదీర్ఘకాలం పనిచేస్తారు. మీరు సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. మీరు సూపర్ కాపు, మీరందరూ సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. నేనేం దాంట్లో ఏమి పొరపాటును కూడా అది తేడా అన్నాం. కానీ 2 సంవత్సరాల మించి పని చేయకూడదు సార్. ఒక ఆఫీసరు సుప్రీంకోర్టు రూల్స్ చెప్పినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మీ అధికారులకు నచ్చినట్టు లేకపోతే మీరు ధర్మంగా అద్భుతంగా ఎరగదీసి పనిచేస్తున్నా 2 ఏళ్ల మించి ఉండకూడదు. ఇది కోర్టు తీర్పు, పోలీసు శాసనం. ఉండకూడదు. 2 ఏళ్లకి మారిపోవాలి. సుదీర్ఘకాలం చేయటానికి కుదరదు సార్. ఇది మరి ఎక్కడ నేర్చుకున్నారో ఈ సర్వీస్ రూల్స్? మరి నేర్పలేదా అంటే మీకు అనిపించ ఉండొచ్చు. నేను ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నాను కాబట్టి సుదీర్ఘకాలం అందరూ కూడా అలాగే ఉంటారు అనుకోండి. లేదు, అందరూ మారిపోతున్నారు. మీరు చోట్ల అందరూ 2 ఏళ్ళకి మారిపోతూ ఉంటారు. ఒక మాజీ మంత్రిగా మీరు ఉపయోగించే భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మీరు కూడా సభ్య సమాజమే కదా, మీరందరూ తలకాయ దించుకుంటున్నారా? మీరు జైపాల్ గారు, మీరు మీ స్నేహితులందరూ తలకాయ దించుకుంటున్నారా? మళ్ళీ పోలీసు శాఖ, మాటమాటికి పోలీసు శాఖ ఈ రక్షణ కవచం. ఎవరైతే తప్పులు చేస్తున్నటువంటి పోలీసు యూనిఫామ్ మాటున ఉద్యోగంలో తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం 4000 మందిని మామూలుగా వెనకడుకో సామె చెప్తారు. నన్ను కొడితే కొట్టావు, మా బావను కొట్టు, నన్ను కొడితే కొట్టావు, ఆయన కొట్టే. పోలీసు శాఖ కాదు ఇది. పోలీసు శాఖలో కాకి యూనిఫామ్ వేసుకుని తప్పులు చేస్తున్న వారిని మాత్రమే జైపాల్ గారు. అందరినీ 4000 మందిని ఎందుకు లాక్కుంటారు? మీరు కూడా ఇందులోకి ఎందుకు వచ్చేస్తారు? నిజాయితీ గల పోలీసు అధికారి మీరు కూడా ఇందులోకి ఎందుకు వచ్చేస్తారు? దీనిలో మీరు రావాల్సిన పని లేదు, పోలీసు శాఖ రావాల్సిన పని లేదు. అధికారులు మీడియా సమావేశంలో ఏకవచనంతో మాట్లాడితే ఎవరిని ఏకవచనంలో, ఏ ఆఫీసర్ని ఏకవచనంలో మాట్లాడాం? మీ ఎస్పీ గారిని ఎప్పుడన్నా ఏకవచనంతో మాట్లాడామా? మీ డిఐజీ అశోక్ గారిని ఎప్పుడన్నా ఏకవచనంతో మాట్లాడామా? మీ డిఎస్పీ గారిని ఏమన్నా ఏకవచనంతో ఎప్పుడన్నా మాట్లాడామా? ఇప్పుడు ఎంతకీ డిఎస్పీ గారు ఎవరు ఉన్నారా? ఇన్ఛార్జిగా ఉన్నారా? డిఎస్పీ గారిను ఎవరిని ఏకవచనంతో మాట్లాడాం? ఎప్పుడన్నా మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. ఎందుకు మాట్లాడతారు? తప్పు చేస్తే మాట్లాడతారు, తప్పు చేస్తే మాట్లాడతాం. మీరు తప్పు చేయబాకండి, ఏకపక్షంగా వ్యవహరించబాకండి, అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి తొత్తులుగా మారబాకండి అని చెప్పండి. ఎవరైతే, అందరినీ కాదు, వీళ్ళని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని. అంతేగాని ఎందుకంటారు? మీరు అన్నారు కదా, తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి నేను కూడా ఆ ఏకవచనంతో మాట్లాడిన వాళ్ళకి అన్నయ్య లాంటో తండ్రి లాంటో వయసున్న అయి ఉంటాను, అందుకని మాట్లాడుతూ ఉంటాను. అదెందుకు అనుకోరా సార్? మీరు దాన్ని అలా తీసుకోరా? మీరు పేర్ని కృష్ణమూర్తి అయితే తండ్రిలాగా తీసుకోవాలి వయసుని, మీరెవరు తీసుకోరా? నేను ఏకవచనంతో మాట్లాడితే సరే సార్, మంచిదే సార్. ఒక మాజీ మంత్రి మాట్లాడే ముందు సంబంధిత విషయంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని.
నా కర్మ ఏంటో కానీ అసలు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అసలు పరిజ్ఞానం లేకుండా, భాషా జ్ఞానం లేకుండా, విషయ జ్ఞానం లేకుండా లాటరీ కొట్టినట్టు ఇక్కడ దాకా వచ్చేసాను జైపాల్ గారు. చీట్లు తీస్తారు కదా, చీట్లు తీస్తా ఇక్కడ దాకా వచ్చేసాను. జనం చీట్లు తీస్తున్నారు, ఇక్కడికి వచ్చేసాను. 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాను. విషయ పరిజ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా. నిజంగా దేవుడా ఏంటయ్యా నన్ను ఇలా తయారు చేశావు. జైపాల్ గారు తలదించుకుంటున్నాడు, బాధపడుతున్నాడే. విషయ పరిజ్ఞానం దేవుడా, విషయ పరిజ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతున్నానండి నేను. మీరు అడిగినట్లు మున్సిపల్ శాఖ వారు అందజేసినటువంటి రిక్వెషన్ కాపీ ఉంది. దాన్ని మీడియా సమక్షంలో జతపరిచి రిలీజ్ చేస్తున్నాం. నీకు ఇచ్చానా? ఇది ఇచ్చా కదా. ఇక్కడ ఉందా? సార్ ఇదే కదా జైపాల్ గారు మీరు రిలీజ్ చేసింది? మీరు నేర పరిశోధనలో నిష్ణాతులు జైపాల్ గారు, నేర పరిశోధనలో అద్భుతమైన నిష్ణాతులుగా మీకు పేరుంది. ఒకసారి కమిషనర్ గారి సంతకం చూడండి ఒకసారి. నిజంగా ఆయనే పెట్టాడా? అడావుడిగా నిన్న పెట్టించారా? పెట్టించేప్పుడు ఏమైనా ఎడం చేత్తో కానీ కాలుతో కానీ చేత్తో కాకుండా ఇంకెవరన్నా పెట్టారా? వారు అంతకితం ఉన్నటువంటి సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే మీకు తేడా కనిపించకపోవచ్చు, మీరు ఒకసారి ఎవరికన్నా చూపించినా సరే. ఇదేమో అక్షరకృష్ణ సంతకం. వెనకటికి రాత్రిపూట పివి నరసింహారావు ఉండగా అక్షరకృష్ణ అని రాత్రిపూట సంతకం నేర్పేవాళ్ళు. పేరు రాయటం, సంతకం నేర్పేవాళ్ళు. రాత్రిపూట దీపం పెట్టి నేర్పేవాళ్ళు. వయోజన విద్య అండి బాబు గారు, వయోజన విద్య. ఇది ఆ సంతకం. ఇది చూడండి ఒకసారి, వారి స్ట్రోక్స్ చూడండి ఒకసారి. ఇది ఆయన పత్రికా ప్రకటన. గతంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి ఇది ఒరిజినల్ కాదా ఒకసారి చెక్ చేసుకోండి జైపాల్ గారు. వారు ఇంకేమన్నారంటే, మీరు జిల్లా ఎస్పీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ సదరు మున్సిపల్ శాఖ వారు అక్రమ కట్టడాలు కూల్చివేత విషయంలో పోలీసు సిబ్బందిని భద్రతగా ఉండమని అడిగినట్లు సదరు రిక్వెషన్ కాపీ పోలీసు సిఐకి, చిర్లపూడి సిఐకు పెట్టినట్లు చూపినట్లయితే నేను నోరు మూసుకుంటానని. ఎస్, నిన్న పడగొట్టిన దాంట్లో అది అది నాకు సంపూర్ణంగా నేను సందేహం వ్యక్తం చేస్తున్నాను. ఇది అతను ఒరిజినల్ సంతకం కాదు. ఇది దొంగదో ఏదైనా పర్లా, మేము మాకేదో కాగితం వచ్చేస్తే మేము చేసేస్తామంటే మాకేం సంబంధం లేదనుకో. పోనీ మీ తృప్తి మేరకు నాని అంటే మీరు నాకడేమో నాకేమో నీతి నిజాయితీ లేదు, నాకు సంస్కారం లేదు, సభ్యత లేదు, నా రాజకీయ ఎదుగుదల కోసం, పబ్లిసిటీ కోసం ఏది పడితే అది మాట్లాడతానని చెప్పారు. మళ్ళీ మీరే నా నుంచి నిజాయితీ కోరుకుంటున్నారు. ఏమని? నువ్వు మాట మీద నిలిపి. ఎస్, సరే, నీ నమ్మకాన్ని జైపాల్ గారు, మీ నమ్మకాన్ని నేను పోగొట్టదలుచుకోలేదు. మీ ఎస్పీ గారితో నేను అన్న మాట ఏమన్నాను? ఎస్పీ గారు చూసుకోండి, కమిషనర్ గారు బందోబస్తుకు రమ్మన్నారని కొల్లు రవీంద్ర గారు మీకు ఫోన్ చేయంగానే, కమిషనర్కి అండగా పంపడానికి మీరు చెప్పంగానే 100 మంది పోలీసుల్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేసేసి అక్కడికి కూలదోటాకి మొత్తం బందరు పక్క నుంచి సిఐలు, ఎస్ఐలు అందరినీ మీరు పంపించేస్తున్నారు. 100 మంది పోలీసులను పంపించేస్తున్నారు. రేపు ఎవడన్నా దెబ్బతిన్నాడు కోర్టుకు వెళ్తే ఇబ్బంది పడతారు, చూసుకోండి. మీకు గనక ఇవాళ గనక ఏది బిల్డింగ్ జనసేన వాళ్ళ బిల్డింగు పడగొట్టిన దాంట్లో మున్సిపల్ కమిషనర్ కనుక ఇచ్చుంటే ఈ సంగతి మీద నేను మాట్లాడను అని చెప్పాను. మాట్లాడను, మీ పాత్రను నేను ప్రశ్నించను. నిన్న మీరు జనసేన బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో ఇక నేను పోలీసు పాత్ర గురించి మాట్లాడను. ఆ బిల్డింగ్ పడగొట్టడంలో మీరు ఎందుకు రక్షణకు వెళ్ళారని నేను పొరపాటున మాట్లాడను. పామర్ సీసీ ఇప్పుడు ఇది కూడా ఇప్పిస్తారా?
ఇప్పించరా? నీకు క్షమాపణ చెప్తాగా వద్దా? జైపాల్ గారు సిసి ఫుటేజ్ కూడా ఇచ్చేయండి, క్షమాపణ కూడా చెప్పేస్తా కదా. ఎవరికి? పామర్ సిఐ గారికి, పామర్ ఎస్ఐ గారికి చెప్పేస్తా కదా. ఇప్పుడు ఇవాళ మీకు మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా కదా. నేను నీకు మాట